దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనకి దేవుడు బయలుపరిచిన వాక్యాన్ని బట్టి మనము మాట్లాడుకుందాము. మనిషికి అహంకారము అనే ఆలోచన ఉంటే, అహంకారం అనే వ్యాధి ఉంటే మనం ఏ విధంగా తయారవుతాము? మనిషికి అహంకారము ఉండల్లా లేవదా అనేది మనం దేవుని వాక్యాన్ని బట్టి తెలుసుకుందాము. మనం దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాము. మీకు బాప్తీసమిచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తీసమిచ్చును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. వాక్యాన్ని బట్టి మనము మాట్లాడుకుందాము. ముఖ్యంగా బాప్తీసమిచ్చు యోహాను ఒక మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడు చూసుకుందాము. ఏమని అంటున్నాడంటే, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను అని అంటున్నాడు. చూడండి ప్రియులారా, బాప్తీసమిచ్చు యోహాను ఎంత తగ్గించుకున్నాడు. మరి మనం యోహాను కంటే గొప్పవాళ్ళ? బాప్తీసమిచ్చు యోహాను కంటే మనం గొప్పవాళ్ళమా? భూమి మీద స్త్రీల కనిన వారిలో యోహాను గొప్పవాడని యేసుప్రభువు చెప్పినాడు. ఆయన చెప్పులు విప్పుటకైనను నేను పాత్రను కాని అంటున్నాడే. మరి మనమెందుకు మన హృదయంలో అహంకారాన్ని తగ్గించుకోలేకపోతున్నాం? మనమెందుకు ఆయన పట్ల విశ్వాసం లేకుండా నడుచుకుంటున్నాం? మన హృదయంలో అహంకారం ఉంటే తల్లిదండ్రులను దూరపరుస్తుంది, స్నేహితులను దూరపరుస్తుంది, బంధువులను దూరపరుస్తుంది, సహోదరుని దూరపరుస్తుంది. అంతకంటే మరి ముఖ్యంగా యేసు ప్రభువు నుండి మనల్ని దూరపరుస్తుంది. ఆ క్రియలు అపవాదికున్నవి. యేసును నమ్మిన వారికి అహంకారం అనే పాపము, అహంకారం అనే వ్యాధి మనలో ఉండకూడదు. అందుకే యోహాను ఇంకో మాట కూడా అంటున్నాడు తెలుసా? ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని. చూడండి ప్రియులారా, ఈ మాటలు నేను చెప్పడం లేదు, కానీ బైబిల్ యందు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నా నోట పలికిస్తున్నాడు. అహంకారం అనే వ్యాధి మనలో ఉంటే మనల్ని ఎవరు ప్రేమించరు. వీడి గురించి వీడు గొప్ప చెప్పుకుంటున్నాడు తప్ప అనడం తప్ప మనల్ని ఎవరు మన ఎదురుగా ఒక మాట మాట్లాడి మన వెనక ఒక మాట మాట్లాడతారు. అందుకనే అహంకారం అనే రోగాన్ని మనం విడిచిపెడతాం. ఆయన ఆలయానికి వెళ్ళేటప్పుడు ఆలయంలో నా మాటే సాగల్లా, నేనే చెప్పింది నడల్లా అనే భావన మనలో ఉండకూడదు ప్రియులరా. ఎందుకు చెప్తున్నాను ఈ మాటని? నేను చూస్తూ ఉన్నాను. ఇప్పుడు సంఘంలో జరిగే విషయాలను కానీ జరుగుతున్న ఆలోచన విధానం కానీ నేను చూస్తున్నాను కాబట్టి నేను మాటలు చెప్పడానికి మేము ముందుకు వచ్చినాను. ఆ రోగం చాలా భయంకరమైనది. ఎందు గురించి అంటే అహంకారం తగ్గించుకోవడం చాలా మంచిది. యేసుప్రభువు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా?
తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అని ఒక మాట అంటున్నాడు. మనలో విశ్వాసం ఉంటే, మనలో మనం విశ్వాసులం అయితే ఆయన మనల్ని బయలుపరచడానికి ఎంతో సమయం పట్టదు ప్రియులారా. అందుకనే మీరు అహంకారాన్ని వ్యాధిని దూరపరచండి, మన హృదయం నుండి దాన్ని తీసి పారివేయండి. అంతేగాని మన హృదయంలో పెట్టుకుంటే మన హృదయం చెడిపోతుంది. మన ఆలోచన విధానం మనలో ఉండదు, అది అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆయన నందు విశ్వాసం ఉండువాడు, విశ్వాసం ఉంచువాడు ఏ విధంగా ఉంటాడు? ఆయన మనసు కలిగి ఆయన ఏ విధంగా ఆయన మనుషులు ప్రేమించాడో, ఏ విధంగా ఆయన మనం చేసిన పాపముల కొరకు ఆయన శిలువలో బలియాగం అయిపోయినాడో, ఆయన ప్రేమను మనం రుచి చూసిన వారం కదా, మనం కూడా ఆయన ప్రేమను మనం పంచాల. అహంకారమైన రోగం మనలో ఉంటే మనం ప్రేమను బయలుపరచలేము. అహంకారమైన రోగాన్ని మనం తగ్గించుకుంటే మనం హెచ్చింపబడతాం. మనలో విశ్వాసం ఉంటే మనల్ని ఆయన హెచ్చిస్తాడు, ప్రపంచానికి మన గురించి తెలిసేలా చేస్తాడు. కాబట్టి ప్రియులారా, కాబట్టి ప్రతి ఒక్కరూ అహంకారం అనే మాటను, అహంకారం అనే హృదయ ఆలోచనను తీసి పారివేయండి. దాన్ని ఒక పంటలో గడ్డిని ఏ విధంగా అయితే కాలుస్తామో మన హృదయంలో ఆలోచనలు ఆ విధంగా కాల్చివేయండి. యేసు ప్రభువు పుట్టాలనుకుంటే రాజ్యంలో పుట్టచ్చు. ఎందుకు పశువుల పాకలో పుట్టాడో తెలుసా? ఎందుకు గాడిదనే ఎక్కినాడు తెలుసా? ఆయన అనుకుంటే సింహాన్ని ఎక్కచ్చు కదా. ఎందుకంటే అహంకారం అనే ఆలోచన ఆయనలో లేదు. ఆయనలో తగ్గింపు స్వభావం ఉన్నది. కాబట్టి మనం కూడా ఆయన కంటే మనము గొప్పవారం కాదు. కాబట్టి మనం కూడా విశ్వాసంలో ఉండి అహంకారం అనే దురాలోచనలు మన నుండి తీసివేసి మనం విశ్వాసం నడుచుకునేలాగా ఉండాలని దేవునికి మనం ప్రార్థన చేద్దాం. కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. కాబట్టి ప్రతి ఒక్కరూ విశ్వాసంలో నడుచుకోవాలని, ఆయన కొరకు కష్టపడాలని, ఆయన స్వార్థను ప్రకటించాలని నేను ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి సన్నిహితంగా ఉండాలని మీకు తెలియపరుస్తున్నాను. కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.